అయితే ఏఎల్వి ప్రసాద్ అని రావాలి. అవును, ఏ లేకుండా ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్ అనే పేరు ఖాయం చేసింది పృథ్వీరాజ్ కపూర్. ఓకే. వాళ్ళు టైటిల్స్లో వేయాల్సి వచ్చి ఏం వేయాలని పేరు అడిగితే ఈయన ఇదే చెప్పాడు, లక్ష్మీవరప్రసాద్, ఎల్వి ప్రసాద్ అని పెట్టారు వాళ్ళు. మొదటి టైటిల్స్లో పడింది ఆ పేరు కాబట్టి అదే ఉంచేసుకోవాలనుకున్నాడు, ఏ అనేది తీసేసాడు. అలాగే తర్వాత డైరెక్టర్గా మారినటువంటి ఎడిటర్ సంజీవి, ఈయన బ్రదరే. ఆయన దర్శకత్వంలో కూడా తన బ్యానర్లో సినిమాలు తీశాడు, ఇల్లాలు లాంటివి. ఇలా నేను మాత్రమే అని అనుకోలేదు ఏ రోజు. ఒక టీంతో నడిచేవాడు ఆయన. ఆ టీంతో నడవటం అనే దీనిలో భాగంగానే ఎవరు ఏది చెప్పినా కానీ రిసీవ్ చేసుకునేవాడు, ఎవరు ఏ సలహా చెప్పినా రిసీవ్ చేసుకునేవాడు, ఎక్కడా హర్ట్ అయ్యేవాడు కాదు. ఒక రకంగా తెలుగు సినిమాకి కమర్షియల్ భాష్యం చెప్పినవాడు ఎల్వి ప్రసాద్. డబ్బులు రావాలి సినిమాకి, సినిమా అనేది వ్యాపారంతో కూడుకున్నటువంటి కళ అనే దాన్ని మొదట ఆయన ఐడెంటిఫై చేశాడు. ఇక్కడ మనం సినిమా ద్వారా ఏదైనా చెప్పండి, కానీ ఆ చెప్పేది జనరంజకంగా ఉండాలి. ప్రజలు మన సినిమా చూడాలి, మనకు డబ్బులు రావాలి, మనం మళ్ళీ సినిమా చేయాలంటే డబ్బులు కావాలి. దీన్ని అర్థం చేసుకుని బాక్స్ ఆఫీస్ సూత్రాలను తయారు చేసిన వాడు ఎల్వి ప్రసాద్. అందులో అంటే సమాజానికి పనికి వచ్చే ఎలిమెంట్స్ కూడా పెట్టేవాడు. ఉండాలి, అది ఉండాలి, అది జనరంజకంగా చెప్పాలి. అది చెప్పడానికి సంబంధించి నువ్వు ఏం చేస్తావు అనేది నీ టాలెంట్, అంతే తప్ప నేనేదో సందేశం చెప్పాను అంటే కుదరదు. ఈ అనుభవాలన్నీ కూడా గూడవల్లి ప్రయాణం నుంచి నేర్చుకున్నాడు ఈయన. రైతు బిడ్డ, మాలపిల్ల, ఈ సినిమాలన్నీ ఆయన చేసి పడ్డటువంటి తిప్పలు ఇవన్నీ చూశాడు ఆయన. రైతు బిడ్డ చాలా ప్రాంతాల్లో బ్యాన్ అయింది ఆ రోజుల్లో. అవును. చివరికి దానికి డబ్బులు పెట్టిన చల్లపల్లి జమీందారు కూడా తన జమీలో బ్యాన్ చేశాడు ఆ సినిమాని. ఇవన్నీ చూశాడు ఆయన జీవితంలో. చూసి ఏది ఎలా చెప్పాలి, ఏ మోతాదులో చెప్పాలి, ప్రజల్ని ఎలా థియేటర్కి రప్పించాలి అనే దానికి సంబంధించి తాను కొన్ని సూత్రాలు కనిపెట్టాడు. ఈ రోజుకి అవే నడుస్తున్నాయి. చాలామంది కమర్షియల్ డైరెక్టర్లకు ఒక రకంగా ఆయనే మోడల్. ఆయన తీసిన మిస్సమ్మ ఆధారం చేసుకున్న తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి అసలు? అవునంటే ఒక ఎంటర్టైనింగ్ టోన్లో చెప్పాలి సినిమా అనేది ఎల్వి ప్రసాద్ గారు ప్రధానంగా సాధించిన విజయం తెలుగు సినిమాకి సంబంధించి. ఆయన ఏ రోజున పురాణాలు చెప్పలేదు, పౌరాణిక సినిమాల జోలికి వెళ్ళలేదు ఆయన. ఒకే ఒక జానపదం శివాజీతో చేశాడు, అది మనోహర అనే పేరుతో తెలుగులో కూడా వచ్చింది, అదే పేరుతో వచ్చింది. ఎక్కడ ఆయన తనది కాని చోట్లకి వెళ్ళి ప్రయత్నం చేయలేదు. కేవీ రెడ్డి గారు చేసేవారు, ఆయన అన్ని జానర్లలోనూ చేశాడు ఆయన, కానీ ఈయన ఆ ప్రయత్నం చేయలే. అలాగే కథని సెలెక్ట్ చేసుకోవటము, రైటర్తో ట్రావెల్ అవ్వటం అనేది ఎల్వి ప్రసాద్ దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తుంది. అది సముద్రాలు కావచ్చు, చక్రపాణి గారు కావచ్చు. ఆయన అంటే తొలి దశలో ఆయనతో ఎక్కువ ప్రయాణం చేసిన వాడు చక్రపాణి. షావుకారు దగ్గర నుంచి మొదలు పెడితే విజయ బ్యానర్లో 2 యూనిట్లు ఉండేవి. ఒకటి ఎల్వి ప్రసాద్ యూనిట్, ఒకటి కేవీ రెడ్డి యూనిట్. ఒక సినిమా ఎల్వి ప్రసాద్తో, ఒక సినిమా కేవీ రెడ్డితో చేసేవాడు. ఇదే పని. ఆయన బ్యానర్లో చేసిన చివరి సినిమా అప్పు చేసి పప్పుకోడు. గుండమ్మ కథ ఆయన చేయాలి, ఆయన దొరక్క కమలాకర కామేశ్వరరావుతో చేయించుకున్నారు వాళ్ళు. ఆ బ్యానర్లో చివరి హిట్ సినిమా అదే గుండమ్మ కథ. అలా ఆయన చేసినటువంటి పాతాళ భైరవ తర్వాత సినిమా పెళ్లి చేసి చూడు, అది ఈ రోజుకి చాలామంది ఆ సినిమా నుంచి ప్రేరణ పొంది కథలు రాసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. హీరోని చాలా లేట్గా ఎంటర్ చేస్తాడు ఆ సినిమాలో, చాలా గ్యాప్ తీసుకుని. ఇది చాలామంది, విశ్వనాథ్ గారు కూడా ఫాలో అయ్యాడు ఆ పద్ధతిని. ఇలా కమర్షియల్ సినిమాకి ఎలా కథ చెప్పాలి అనటానికి ఒక రకంగా గ్రామర్ సెట్ చేసిన వాడు ఎల్వి ప్రసాద్. ఇంతమంది డైరెక్టర్లకు రోల్ మోడల్గా మారాడు ఆయన. అలాగే దక్షిణ భారతదేశంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఆయన హిందీలో తీసేవాడు. హిందీలో తీసేటప్పుడు ఆయన అనుసరించిన పద్ధతి ఏంటంటే, ఇక్కడ ఒరిజినల్లో ఏ డైరెక్టర్ అయితే హిట్ కొడతాడో అతనే పెట్టుకునేవాడు అక్కడ. వేరే డైరెక్టర్ని పెట్టుకోవాలనో లేదు తను చేయాలనో అనుకునేవాడు కాదు. ఇందులో భాగంగానే మరో చరిత్ర తీయాలనుకున్నప్పుడు హిందీలో బాలచందర్తోనే చేయించాడు ఆయన. ఏక్ దుజే కే లియే. అదే కమల్ హాసన్నే పెడదామంటే దానికి కూడా ఒప్పుకున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యంతో పాటిద్దామనేది కూడా బాలచందర్ అడ్వైజ్. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కాదు అని ఉంటే కనుక ఆగిపోయేవాడిని నేనని చెప్తాడు బాలసుబ్రహ్మణ్యం. ఆ సినిమాతో ఆయన నేషనల్ లెవెల్ అంత
ఫేమస్ అయిపోయాడు. అవును, ఆయన జాతీయ పురస్కారం తీసుకున్నాడు ఆ సినిమా. అవును, బెస్ట్ సింగర్గా. అలా అనేక మంది జీవితాలతో ఎల్వి ప్రసాద్ లింక్ అయి ఉన్నాడు. చాలామంది సినిమా అంటే ఎన్టీ రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, సావిత్రి కావచ్చు, వీళ్ళందరి జీవితాలకి ఒక రకంగా, సావిత్రి జీవితానికి అయితే ఆయన మిస్సమ్మ సినిమా భానుమతితో ప్రారంభించి అవును, మధ్యలో ఆవిడ షూటింగ్కి లేట్గా వస్తోంది అనే ఎలిగేషన్తో చక్రపాణి దగ్గరికి వెళ్ళింది విషయం. అది ఎందుకు లేట్గా వస్తుందంటే ఏవో నోములు ఉన్నాయట ఇంట్లో అని. నేరుగా ఆవిడనే అడిగాడు ఆయన, ఏమిటి పరిస్థితి అంటే మా ఇంట్లో నోములో వ్రతాలు ఏదో జరుగుతున్నాయని. అవే చేసుకొని నీకు సినిమాలు ఎందుకు, రేపటి నుంచి రానక్కర్లేదని అప్పటి వరకు తీసిన ప్రింట్ తీసేసి చెల్లెల క్యారెక్టర్కి అనుకున్నటువంటి సావిత్రితో లీడర్. ఇప్పటికీ ఆవిడ నటించినటువంటి స్టిల్స్ మనకి గూగుల్లో సర్క్యులేషన్లో ఉన్నాయి. భానుమతి గారు మిస్సమ్మగా కనిపించిన వర్కింగ్ స్టిల్స్. ఓకే. ఎల్వి ప్రసాద్ ఆవిడకి చెప్తున్నటువంటి ఫోటోలు కూడా దొరుకుతాయి ఇప్పటికీ. అంటే కినిమా అనే పత్రికలో వచ్చినాయి అవి. రైట్. అవి కట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. ఇలా సావిత్రి జీవితంలో అంటే భానుమతి గారు ఒకసారి ఎప్పుడో గర్వంగా చెప్పుకుంది ఆవిడ, నేను వదిలేసిన పాత్రలతో తెలుగులో ఒక సూపర్ స్టార్ ఉద్భవించింది అని. అదే అంటే దేవదాస్ కూడా ఆవిడ వదిలేసిన క్యారెక్టర్. అవును, క్లాసిక్స్ అయినాయి. అంటే దేవదాస్ వదిలేయటానికి కారణం ఏమిటంటే డిఎల్ నారాయణ భరణిలో ప్రొడక్షన్ మేనేజర్గా చేశాడు. అతను ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలో తను హీరోయిన్గా పనిచేయటం ఇష్టం లేక చేయలేదు ఆవిడ. అదే ప్రొడక్షన్ మేనేజరే ప్రొడ్యూసర్ అయితేనే ఒక కథ రాసింది యువలో ఆవిడ, డిఎల్ నారాయణ మీదే. ఓకే. ఆ రేంజ్లో ఉండేది ఆవిడ ఆలోచన. అందుకని ఆ 2 సినిమాలు ఆవిడ వదిలేయటం వల్ల సావిత్రి పెద్ద హీరోయిన్ అయిపోయింది. అలాగే నాగేశ్వరరావుకి సంబంధించి పరదేశీ అనే సినిమా ఎల్వి ప్రసాద్ గారు చేశారు సంసారంతో పాటు. అందులో మొదటిసారిగా నాగేశ్వరరావు గారితో ఆ ఏజ్లో ఒక ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ చేయించాడు. 2 ఫేజెస్లో ఉంటుంది ఆయన. 2 ఫేజెస్లో ఓల్డ్. శివాజీ కొడుకుగా నటిస్తాడు ఆయనకి. ఈయన అంటే అక్కినేని కొడుకు శివాజీ గణేష్. ఇప్పుడు సంబంధించి అది ఆ టైంకి అది సంచలనం. అది సంచలన నిర్ణయం. సినిమా కమర్షియల్గా పెద్దగా వెళ్ళలేదు కానీ మెచ్చుకున్నారు. ఇలా ఉండేది ఆయన ధోరణి. అంటే ఎల్వి ప్రసాద్ అంటే నేర్పటము నేర్చుకోవటము 2 ఉండేవి. ఆయన ఎక్కడ ఏ సినిమా హిట్ అయినా, ఇప్పుడు తెలుగులో క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా స్వాతి హిట్ అయింది. ఇమ్మీడియట్గా దాన్ని హిందీలో రీమేక్ చేశాడు ఆయన. అదే క్రాంతి కుమార్నే తీసుకెళ్ళి డైరెక్ట్ చేయించాడు. ఇట్లా నేను చెయ్యాలి, నేను మాత్రమే అనే ధోరణి ఎప్పుడూ పెట్టుకోలేదు.